డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 2021కి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఉండేటటువంటి సింగిల్ పేపర్ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇదివరకు 10th క్లాస్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 అనేది ఉండేది. ఇప్పుడు క్రైసిస్ పీరియడ్ వల్ల మనకి ఒకే పేపర్ని కుదించడం జరిగింది. సో ఆ ఒకే పేపర్ 100 మార్కులకి ఏ విధంగా ప్యాటర్న్ని అమర్చారు, ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకసారి బ్లాక్ బోర్డ్ చూడండి. మనకి 100 మార్కులకు సంబంధించినటువంటి ఒకే పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 సెక్షన్లుగా మనం డివైడ్ చేశారు. అయితే సెక్షన్ ఏ అనేది రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, సెక్షన్ బిలో గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది, సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సెక్షన్ ఏలో 1 to 15 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి గాను 30 మార్క్స్ కేటాయించడం జరిగింది. సెక్షన్ బిలో 16 to 30 క్వశ్చన్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది, దానికి గాను 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. సెక్షన్ సికి సంబంధించి 31 to 35 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, దానికి 30 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ ఏ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, వాటికి మార్కులు ఎలా కేటాయించారనే దాన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకే, లుక్ అట్ ద బ్లాక్ బోర్డ్. మనకి క్వశ్చన్ పేపర్ ఇదిగో ఇక్కడ ఉంది. మీరందరూ కూడా వీలైతే ప్రింట్అవుట్లు రెడీగా ఉంచుకుంటే ఇంకా మంచిది. సో 1 to 5 క్వశ్చన్కి సంబంధించి ఏ రీడింగ్ 1 to 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఏ రీడింగ్ నుంచి వస్తాయి. మనకి ఏ రీడింగ్ అంటే మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 6 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. సో 6 యూనిట్స్ని కూడా ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, ఈ 6 యూనిట్స్కి సంబంధించి ఏ రీడింగ్స్ అన్నీ ఇక్కడ నేను రాయడం జరిగింది. ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఏ రీడింగ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. సెకండ్ యూనిట్కి సంబంధించి ఏ రీడింగ్ ద డియర్ డిపార్టెడ్ వన్. థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి ఏ రీడింగ్ ద జర్నీ. ఫోర్త్ యూనిట్కి సంబంధించినటువంటి ఏ రీడింగ్ రెండెజర్ విత్ రే. ఫిఫ్త్ యూనిట్కి సంబంధించినటువంటి ఏ రీడింగ్ ఎన్విరాన్మెంట్. సిక్స్త్ యూనిట్కి సంబంధించినటువంటి ఏ రీడింగ్ మై చైల్డ్హుడ్. అయితే ఈ 6 యూనిట్కి సంబంధించినటువంటి ఏ రీడింగ్స్ నుంచి మనకి 10 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 4th యూనిట్ చూడండి, రెడ్డింగ్తో నేను రాయడం జరిగింది ఇక్కడ. సో రెండస్ విత్ రే అనేటటువంటి ఈ 4th యూనిట్ కంప్లీట్గా ఈ అకాడమిక్ ఇయర్కి డిలీట్ చేయడం జరిగింది. సో మనకి ఈ యూనిట్కి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే రిమైనింగ్ 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ 5 యూనిట్స్కి సంబంధించి ఈ 5 ఏ రీడింగ్ల నుంచి మనకి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి ఎలా ఇస్తాడు 10 మార్క్స్ అంటే, WH వర్డ్తో స్టార్ట్ అయినటువంటి క్వశ్చన్స్ 2 ఇస్తాడు, 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి 3 ఇస్తాడు. సో మొత్తం 5 అయ్యాయా లేదా? ఈ 5 క్వశ్చన్స్ కూడా ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో 5 2s are 10. సో చూడండి, ఈ WHతో స్టార్ట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ 2, 2 2s are 4. మల్టిపుల్ చాయిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 3 2s are 6. టోటల్గా మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్గా 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది 1 to 5 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్. నెక్స్ట్ 6 to 8 క్వశ్చన్స్ సంబంధించి ఇప్పుడు చూద్దాం. 6 to 8 అంటే 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా బి రీడింగ్ నుంచి, అది కూడా పోయం నుంచి ఇవ్వడం జరుగుతుంది. బి రీడింగ్ నుంచి, పోయం నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా ఇక్కడ చూడండి ఒకసారి, మనకి టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చేటటువంటి టెక్స్ట్ బుక్లో పోయములు ఉండేటువంటి బి రీడింగ్కి సంబంధించి పోయములు 3 యూనిట్లకు మాత్రమే ఉన్నాయి. సో చూడండి, వన్స్ అపాన్ ఏ టైం
థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి బి రీడింగ్ ఇది. ఆర్ విల్ ద డ్రీమర్ వేట్ అనేటటువంటి ఈ పోయం 5th యూనిట్లో మనకు ఉంటుంది. ఏ ఫ్లీ ఫర్ ఇండియా 6th యూనిట్కి సంబంధించినటువంటి పి రీడింగ్. సో ఈ 3 పి రీడింగ్లు కూడా పోయమ్స్. సో లేదా ఇందులో స్టేజెస్ ఉంటాయి. దీనికి సంబంధించి 6 మార్క్స్ మనకు కేటాయించాడు. చూడండి 3 క్వశ్చన్స్కి 2 మార్క్స్ చొప్పున 6 మార్క్స్ అనేది కేటాయించాడు. సో ఇవన్నీ కూడా ఎలా ఇస్తాడంటే మల్టిపుల్ చాయిస్లో మాత్రమే ఇస్తాడు. 3 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ కేటాయించాడు. 3 2s are 4 6. సో ఇక్కడ 6 మార్క్స్ అనేది మనకి కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ 9 to 10 అంటే ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే బి రీడింగ్ నుంచి ప్రోజ్ నుంచి ఇస్తాడు. సో తొలి కూడా బి రీడింగ్ నుంచే ఇచ్చాడు, ఇది కూడా బి రీడింగ్ నుంచి ఇచ్చాడు. కాకపోతే అది పోయట్రీ నుంచి ఇచ్చాడు, ఇక్కడ ప్రోజ్ నుంచి ఇచ్చాడు మనకి. సో ఇక్కడ ప్రోజ్ ఏంటంటే ఉన్నాయి మనకి ఇచ్చే టెక్స్ట్ బుక్లో ప్రోజ్ ఏంటంటే ఉన్నాయో బి రీడింగ్కి సంబంధించి ఒకసారి చూడండి. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్. ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి ఇది బి రీడింగ్ ప్రోజ్ స్టోరీ. అలాగే ద డియర్ డిపార్టెడ్ టు ఇది సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి బి రీడింగ్. సో ఇది చూడండి అక్కడ బి రీడింగ్. తరువాత మాయా బజార్ యూనిట్ 4లో ఉండేటటువంటి బి రీడింగ్. ఆల్రెడీ మీకు పైన చెప్పాము 4th యూనిట్ కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా 4th యూనిట్లో బి రీడింగ్ మనం చదవాల్సిన అవసరం లేదు. సి రీడింగ్లు కంప్లీట్గా డిలీట్ చేశాడు. సో ఏ రీడింగ్లు బి రీడింగ్ మాత్రమే మనం చూడాలి, సి రీడింగ్ మనం చూడాల్సిన అవసరం లేదు. సో 4th యూనిట్ మాత్రం కంప్లీటెడ్గా డిలీట్ చేశాడు. ఏ రీడింగ్, బి రీడింగ్ అండ్ సి రీడింగ్. సో ఈ 3 కూడా డిలీట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ కూడా మనము ప్రోజ్కి సంబంధించి 4th యూనిట్ మనం ముట్టాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రోజ్కి సంబంధించి ఈ బి రీడింగ్లు ఈ రెండింటిని మాత్రము మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4 మార్క్స్ అనేవి ఈ రెండు లెసన్స్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవి కూడా కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు ఇందులో కూడా. సో 2 ఇస్తాడు, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కేటాయించాడు. 2 2s are 4. సో 4 మార్క్స్ అనేవి ఈ 2 క్వశ్చన్స్కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్ 11 to 15 నెంబర్ గల క్వశ్చన్స్ ఇవి స్టడీ స్కిల్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏ రీడింగ్ నుంచి, బి రీడింగ్ నుంచి, సి రీడింగ్ నుంచి కాకుండా స్టడీ స్కిల్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎవ్రీ యూనిట్లో కూడా ఒక స్టడీ స్కిల్ ఉంటుంది మనకి. అది బి రీడింగ్లో కానివ్వండి, ఏ రీడింగ్లో కానివ్వండి, మొత్తానికి స్టడీ స్కిల్ అనేది ఎవ్రీ యూనిట్ నుంచి కూడా ఒకటి మనకు వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ యూనిట్కి సంబంధించి 21 పేజీలు ఫస్ట్ యూనిట్కి సంబంధించిన స్టడీ స్కిల్ ఇచ్చాడు. అలాగే 68 పేజీలు యూనిట్ 2కి సంబంధించినటువంటి స్టడీ స్కిల్ ఇచ్చాడు. అలాగే 95 పేజీలు యూనిట్ 3కి సంబంధించినటువంటి స్టడీ స్కిల్ ఇచ్చాడు. అలాగే 129లో యూనిట్ 4కి సంబంధించి ఇక్కడ యూనిట్ 4 మనకి కంప్లీట్గా డిలీటెడ్. సో 170 పేజీలు యూనిట్ 5కి సంబంధించిన స్టడీ స్కిల్ ఇచ్చాడు. అలాగే 197లో యూనిట్ 6కి సంబంధించిన స్టడీ స్కిల్స్ ఇచ్చాడు. కానీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి స్టడీ స్కిల్స్ వీటి నుంచి రావాలి రూల్గా అయితే. కానీ కంప్లీట్గా మనకి డిలీటెడ్ సిలబస్లో మనకి సి రీడింగ్లు కొన్ని మనకి ఎలాగైతే డిలీట్ చేశాడో స్టడీ స్కిల్స్కి సంబంధించి ఈ పేజ్ నెంబర్లు కూడా మనకు మెన్షన్ చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా అందులో మన గవర్నమెంట్ డిలీట్ చేసినటువంటి ఆ పేజ్ నెంబర్స్లో ఇవన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా డిలీటెడ్. సో మనం అందులో చూడాల్సిన అవసరం కూడా లేదు. అయితే మరి స్టడీ స్కిల్స్కి సంబంధించి అన్నీ డిలీట్ చేశారు కదా, మరి ఎలా మార్క్స్ వస్తాయంటే స్టడీ స్కిల్కి సంబంధించి జనరల్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేం పెద్ద విషయం ఏం కాదు. మనం ప్రాక్టీస్లో మనం చేసుకునేటప్పుడు మనకు అది అర్థమవుతుంది. స్టడీ స్కిల్స్ ఏముండవు, స్టడీ పేరులోనే ఉంది. స్టడీ చేయడం ద్వారా మనం దానికి ఆన్సర్ చేయగలం. సో ఒక టేబుల్ ఇస్తాడు, ఆ టేబుల్లో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ టేబుల్ స్టడీ చేసిన తరువాత దాన్ని మనము ఆన్సర్ చేయాలి. అదే స్టడీ స్కిల్స్. సో జనరల్గా ఇస్తాడు, అది మనం తరువాత చూద్దాం. సో ఈ విధంగా ఏ రీడింగ్లో మనకి సెక్షన్ ఏకి సంబంధించి ఏ రీడింగ్ నుంచి 10 మార్క్స్, బి రీడింగ్ నుంచి 10 మార్క్స్. చూడండి 6+4 బి రీడింగ్ నుంచి 10 మార్క్స్,
అలాగే స్టడీ స్కిల్స్ నుంచి 10 మార్క్స్, టోటల్గా 30 మార్క్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో బి రీడింగ్ వచ్చేసరికి పోయం నుంచి 6 మార్క్స్, ప్రోజ్ నుంచి 4 మార్క్స్ కేటాయించాడు. సో బి రీడింగ్కి సంబంధించి 10 మార్క్స్, సో ఏ రీడింగ్కి సంబంధించి 10 మార్క్స్, స్టడీ స్కిల్స్కి సంబంధించి 10 మార్క్స్. టోటల్గా ఈ సెక్షన్ ఏకి 30 మార్క్స్ అనేది మనకి కంప్లీట్గా అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు ఎలాగ దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా వస్తాయి అనేది కంప్లీట్గా మనం నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ బి రీడింగ్ గురించి మనం సెక్షన్ బి గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే ఓకే డియర్ స్టూడెంట్స్, మనకి ఈ న్యూ ప్యాటర్న్తో ఇచ్చినటువంటి 10th క్లాస్ ఎగ్జామినేషన్ పేపర్ని మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకున్నాం. అయితే సెక్షన్ ఏ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సెక్షన్ బి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్ నుంచి ఎలాంటి మార్క్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే దీనికి ముందు ఆల్రెడీ ఇంతకు ముందు మీకు చెప్పాను 1 to 15 క్వశ్చన్స్ ఈ సెక్షన్ ఏలో ఉంటాయి. అలాగే 16 to 32 క్వశ్చన్స్ సెక్షన్ బిలో ఉంటాయి. 33 to 35 క్వశ్చన్స్ సెక్షన్ సిలో ఉంటాయి. చిన్న కరెక్షన్స్ ఇంతకుముందు ఇక్కడ 30 వరకు రాసాము. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రకారం మనకు 100 మార్కులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ సెక్షన్ బికి సంబంధించి 40 మార్క్స్ వస్తాయి మనకి. సో అందులో గ్రామర్ అండ్ వొకాబ్యులరీ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. గ్రామర్ వొకాబ్యులరీ అనేది ఇంపార్టెంట్ సెక్షన్. సో దానికి సంబంధించినటువంటి 16 to 32 క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 16 క్వశ్చన్ చూడండి, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ నుంచి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. రిలేటివ్ ప్రొనౌన్ అంటే మనకి యూనిట్ 1లో పేజ్ నెంబర్ 11 and 12లో మనకి డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ గురించి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో దానికి సంబంధించి హూ, విచ్, దట్ ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి మనకి సెంటెన్స్ అనేది ఇక్కడ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి 1 2s are 2. సో ఇక్కడ మనకి ఎన్ని మార్కులు, 2 మార్క్స్ అన్నమాట. ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి దీని నుంచి. అలాగే 17th క్వశ్చన్ చూడండి, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్, వాయిసెస్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా 2 మార్క్స్. సో 1 2s are 2, అది కూడా 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి ఒకసారి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ లింకర్స్. మీకు ఆల్రెడీ యూనిట్ 3 అండ్ యూనిట్ 6లో మనకి పేజ్ నెంబర్ 91, 92 అలాగే 190, 191, 192 అనే పేజెస్లో మనం చూసినట్లయితే యాజ్, సిన్స్, బికాజ్, ఇన్స్పైట్ ఆఫ్, వెన్, దట్ ఉపయోగించి లింకర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఈ లింకర్స్ ఉపయోగించి మనం ఏ విధంగా అక్కడ సెంటెన్స్ని రాయాలనేది మనము యూనిట్ 3 అండ్ యూనిట్ 6లో మనం నేర్చుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా 2 మార్క్స్. 1 2s are 2 మార్క్స్. ఇది కూడా 2 మార్క్స్ కేటాయించారు. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్ చూడండి, ప్రిపోజిషన్స్. యూనిట్ 2లో పేజ్ నెంబర్ 60, 61, 62 అలాగే యూనిట్ 4లో 127 అండ్ 128లో మనకి కొన్ని బ్లాంక్స్ ఇస్తాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. అందులో అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అనేది మనము రాయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా మనకి 2 మార్క్స్ అంటే 2 ఇస్తాడు, ఒక్కొక్క దానికి 1 మార్క్ అనేది కేటాయించడం జరిగింది. సో దీనికి కూడా 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. తరువాత సూటబుల్ వెర్బ్ ఫార్మ్స్. ఇది కూడా యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 2, 3, 4లో పేజ్ నెంబర్ 63 to 67 వరకు, అలాగే యూనిట్ 3లో 90 and 91 పేజ్లోన, అలాగే యూనిట్ 4లో 127, 128 పేజెస్లో మనకి సూటబుల్ వెర్బ్ ఫార్మ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో పేజ్ 20th క్వశ్చన్ కదా, 20 క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, అక్కడ వెర్బ్ ఇస్తాడు, సూటబుల్ వెర్బ్ ఫామ్. అది V1, V2 కానీ V3 కానీ అది ఏ ఫామ్లో సూట్ అయితే అక్కడ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎన్ని మార్క్స్ ఇచ్చాడంటే దీనికి కూడా 2 మార్క్స్ ఇచ్చాడు. సో ఇది 2 ఇస్తాడు, ఒక్కొక్క దానికి 1 మార్క్ కేటాయించి చొప్పున 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో నెక్స్ట్ గివింగ్ అడ్వైస్ ఆర్ సజెషన్. ఇక్కడ అడ్వైస్ ఇవ్వడము లేదా సజెషన్ ఇవ్వడము రెండు సిమిలర్గా ఒకే మీనింగ్ వస్తుంది. సో మన ఫ్రెండ్ మనకు నచ్చిన పని ఏదైనా చేసినప్పుడు మనం అతనికి సజెషన్ ఇవ్వడం, అలా చేయకూడదు ఇలా చేయాలి అనే సజెషన్ ఇచ్చే సందర్భాల్లో యూ షుడ్ అని వాడుతాం మనము. సో యూ షుడ్ అని వాడుతాం కాబట్టి సో ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకటే ఇస్తాడు, దీనికి 2 మార్క్స్, ఒక క్వశ్చన్ ఇస్తాడు దానికి 2 మార్క్స్ అనేది కేటాయించాడు. నెక్స్ట్ పొలైట్ రిక్వెస్ట్. పొలైట్ రిక్వెస్ట్, రిక్వెస్ట్కి ఇంకా పొలైట్గా మనం రిక్వెస్ట్ చేయడం. చూడండి, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్సిల్, ఇలాగా మనం పొలైట్గా అడగడం అన్నమాట. సో ఈ పొలైట్ రిక్వెస్ట్కి సంబంధించి కూడా 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ద ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ యూనిట్ 2లో పేజ్ నెంబర్ 54లో ఉన్నాయి ఎక్స్క్లమేషన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్. ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఉంది. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం జనరల్గా? ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ లేదా ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ, గివింగ్ పర్మిషన్ అండ్ టేకింగ్ పర్మిషన్. ఇలాగా ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనము ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనకి ఇస్తారు. ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సినోనిమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, సినోనిమ్స్ అనేవి 4 మార్క్స్. చూడండి ఇక్కడ 4 మార్క్స్ అనేది కేటాయించాడు సినోనిమ్స్కి. ఈ సినోనిమ్స్ కూడా ఏ రీడింగ్ నుంచి వస్తాయి. ఆల్రెడీ మనం సెక్షన్ ఏలో ఏ రీడింగ్ 6 యూనిట్స్కి సంబంధించి ఏ రీడింగ్స్ మనం అక్కడ రాసుకున్నాం. సో ప్రతి ఏ రీడింగ్ నుంచి రీడింగ్ కాంప్రహెన్షన్స్తో అక్కడతో పాటు ఖచ్చితంగా సినోనిమ్స్ వస్తాయి అట, మీనింగ్స్. 4 మార్క్స్ ఈజీగా మనం తెచ్చుకోవాల్సినటువంటి మార్క్స్. అలాగే యాంటోనిమ్స్, ఈ యాంటోనిమ్స్ అనేది మ్యాచింగ్గా ఇస్తాడు. అంటే దానికి మ్యాచింగ్ ఇచ్చేటప్పుడు అప్రోప్రియేట్ యాంటోనిమ్ అనేది మనం అక్కడ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. దీనికి 4 మార్క్స్. ఇది కూడా ఏ రీడింగ్ నుంచి ఇస్తాడు మనకి. ఓకే, అలాగే రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఇక్కడ 26 చూడండి ఒకసారి. 26కి సంబంధించి రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ అంటే ఇక్కడ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో 3 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో కరెక్ట్ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. ఇది కూడా ఏ రీడింగ్ నుంచే ఇస్తాడు. యాంటోనిమ్స్ ఏ రీడింగ్, సినోనిమ్స్ ఏ రీడింగ్, అలాగే రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ కూడా ఏ రీడింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా 4 మార్క్స్ అంట. ఇది కూడా 4 మార్క్స్. తరువాత ఇది కూడా ఏ రీడింగ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ 27th ఓవెల్ క్లస్టర్. ఓవెల్ క్లస్టర్ అంటే మనకు ఓవెల్స్ తెలుసు కదా. సో ఇక్కడ ఓవెల్ క్లస్టర్ అంటే మిస్సింగ్ లెటర్స్ ఇస్తాడు. సో ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి అందులో కొన్ని లెటర్స్ మిస్ చేస్తాడు, మనం దానికి సూటబుల్ లెటర్స్ అనేది మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అది మిస్సింగ్ లెటర్స్ అంటారు, ఓవెల్ క్లస్టర్. ఇవి 2 మార్క్స్. 2 ఇస్తాడు మనకి. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సఫిక్సెస్. సఫిక్స్ అండ్ ప్రిఫిక్సెస్ ఆల్రెడీ 7th క్లాస్లోనే మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. సో మనకి ఇక్కడ సఫిక్సెస్ అన్నాడు. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక రూట్ వర్డ్కి లేదా ఒక మెయిన్ వర్డ్కి ముందుగా ఏదైనా ఒక లెటర్స్ కానీ లేకపోతే వర్డ్ కానీ యాడ్ అయితే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. అది అంత కాకుండా ఏదైనా రూట్ వర్డ్కి తరువాత ఆఫ్టర్ ఏదైనా యాడ్ అయినట్లయితే దాన్ని సఫిక్స్ అంటారు. సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్. ఆల్రెడీ ఇది కూడా ఒక బ్లాంక్ ఇస్తాడు. బ్లాంక్లో అక్కడ 2 ఆన్సర్స్ ఇస్తాడు. అక్కడ అందులో ఏదో ఒకటి మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సఫిక్సెస్ ఈజీగా తెచ్చుకోవాల్సినటువంటి మార్క్స్. ఇది కూడా మనకి ఏ రీడింగ్ నుంచి వస్తుంది. 2 మార్క్స్. 2 ఇస్తాడు, రెండింటికి 2 మార్కులు చొప్పున 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. ఇది కూడా ఏ రీడింగ్ నుంచే మనకి ఇస్తాడు. సో ఇది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అంటే ఆ వర్డ్స్ అనేవి ఒక 3 వర్డ్స్ ఇస్తాడు. ఇక్కడ మనకి ఇచ్చాడు. సో అందులో ఈ ఒక 4 వర్డ్స్ ఇస్తాడు. అందులో ఒక వర్డ్ అనేది రాంగ్గా ఉంటుంది. సో ఆ స్పెల్లింగ్ అనేది రాంగ్గా ఉంటుంది. మనం కరెక్ట్ ఏదైతే ఆ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఉందో
దాన్ని మనం అందులో కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా 2 మార్క్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్. మనకి డిక్షనరీలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇస్తాడు. మనకి నౌను ఏదైనా ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్కి నౌను, వెర్బు, యాడ్జెక్టివ్ అని మనకి బ్రాకెట్లో ఉంటాయి. సో మనం ఆ ఇచ్చినటువంటి ఆ వర్డ్ ఏదైతే ఉందో దానికి ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది డిక్షనరీ స్కిల్ అన్నమాట. అది కూడా మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ అండర్ కరెక్ట్ హెడింగ్స్. కరెక్ట్ హెడింగ్స్ ఇక్కడ చూడండి. ఇందులో దీనికి సంబంధించి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3కి సంబంధించి పేజ్ నెంబర్ 8 to 10 యూనిట్ 1లో అయితే ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వాలిటీస్, మనం ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండో యూనిట్లో చూసుకున్నట్లయితే లాటిన్ గ్రీక్ వర్డ్స్ అనేది సింగులర్ ప్లూరల్ మనకు సెకండ్ యూనిట్లో ఉంది. లాటిన్ వర్డా గ్రీక్ వర్డా అనేది ఆ సింగులర్ ప్లూరల్ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా యూనిట్ 3లో మనకి ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్, నెక్స్ట్ క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్, హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అనేది మనకి యూనిట్ 2లో 87th పేజ్లో మనకు ఉంది. సో ఆ 87th పేజ్లో మనకి ఓపెన్, క్లోజ్డ్, హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అనేది మనం లిస్ట్ అవుట్ చేసాము. అక్కడ ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఖచ్చితంగా మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 యూనిట్ల నుంచి ఈ పాజిటివ్ నెగిటివ్ క్వాలిటీస్ గురించి, అలాగే ఈ లాటిన్ గ్రీక్లో ఉండేటటువంటి ఆ వర్డ్స్ మనం ఐడెంటిఫై చేయడం గురించి, ఓపెన్, క్లోజ్డ్, హైఫినేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ గురించి కలిపి టోటల్గా 8 ఇస్తాడు మనకి. ఒక్కొక్క బిట్కి 1/4 అంటే పావు మార్క్ ఇస్తాడు అనమాట. సో ఓవరాల్గా దీనికి 2 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది 32 క్వశ్చన్ 1 word సబ్స్టిట్యూట్స్. ఇవి ఆల్రెడీ మనకి ఈ మ్యాచింగ్ 1 word సబ్స్టిట్యూట్స్ అనేది మ్యాచింగ్. ఇవి ఎక్కడ మనకున్న యూనిట్ 1, యూనిట్ 5లో యూనిట్ 1లో తీసుకున్నట్లయితే 28 నుండి 30 పేజెస్ మధ్యలో ఇవి ఉన్నాయి. అలాగే యూనిట్ 5లో తీసుకున్నట్లయితే 158 to 159 పేజీలు మనకి 1 word సబ్స్టిట్యూట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకవైపు 1 word సబ్స్టిట్యూట్స్ ఇస్తాడు, దాన్ని మ్యాచ్ చేయాలి. అవతల వైపు దానికి సరిపోయేటటువంటి మీనింగ్ ఉంటుంది, దానికి అప్రోప్రియేట్ మీనింగ్ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెక్షన్ బికి సంబంధించి గ్రామర్ అండ్ వొకాబ్యులరీ. ఓకే, సెక్షన్ ఏకి సంబంధించి మనం రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా ఇస్తాడనేది నేర్చుకున్నాం. సెక్షన్ బికి సంబంధించి గ్రామర్, వొకాబ్యులరీ 40 మార్క్స్ ఎలా ఇచ్చాడో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ సికి సంబంధించి మనం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ని ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ సింగిల్ పేపర్ ప్యాటర్న్లో సెక్షన్ సి గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సెక్షన్ సి మనకి 33 నుంచి 35 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 30 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి ఒకసారి 33 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ అండ్ బి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 క్వశ్చన్లో ఒకటి మనము చాయిస్గా విడిచిపెట్టవచ్చు, మనకు నచ్చిన క్వశ్చన్ రాసుకోవచ్చు 2. అలాగే 34th క్వశ్చన్లో కూడా ఏ బి అనే 2 క్వశ్చన్లు ఇస్తాడు, మనం చాయిస్గా ఒక క్వశ్చన్ విడిచిపెట్టవచ్చు. అలాగే 35 క్వశ్చన్లో కూడా ఏ బి అనే 2 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో మనకు నచ్చిన క్వశ్చన్ మనము ఆన్సర్ చేయొచ్చు. ఈచ్ క్వశ్చన్ కూడా 10 మార్క్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా 3 10s ఆర్ 30 మార్క్స్. సో ఈజీగా మనకి సింపుల్గా మనకి 3 క్వశ్చన్స్తో ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నాడో ఒకసారి చూడండి. 33లో ఏ కాన్వర్సేషన్, బి డైరీ ఎంట్రీ. సో కాన్వర్సేషన్ అంటే ఇద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ. ఆడు ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి ఇస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ని ఒక ఇద్దరు కలిపి దానికి సరిపోయేటట్టు క్వశ్చన్ ఇస్తాడు. అక్కడ సరిపోయేటట్టుగా ఇద్దరు కలిపి ఇద్దరు కాన్వర్సేషన్ అనేది మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అది మనకు నచ్చితే అది రాయొచ్చు, అది మనకు నచ్చని పక్షంలో డైరీ ఎంట్రీ ఉంటుంది.
ఈ డైరీ ఎంట్రీ కూడా ఇక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనము డైరీ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ మనం డియర్ డైరీ అని స్టార్ట్ చేసి మనకి మొత్తం మన యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిలో మనం ఏదైనా రాయొచ్చు, మనకి ఏది నచ్చితే అది రాయొచ్చు. అది మనము నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం. సో దీనికి 10 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. సో 34th చూడండి ఒకసారి. ఇందులో ఏ అనేది లెటర్ రైటింగ్. మనకి లెటర్ రైటింగ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్లో ఉంటాయి మనకి. సో అఫీషియల్స్కి రాసే లెటర్స్ వేరేగా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఫ్యామిలీకి రాసేటటువంటి లెటర్స్ వేరేగా ఉంటాయి. సో అది మనం నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటారు. నెక్స్ట్ మనకి లెటర్ నచ్చితే లెటర్ రాయొచ్చు. లేని పక్షంలో బయోగ్రాఫికల్ స్కెచ్. ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తాడు. దాని ఆధారంగా కంప్లీట్ బయోగ్రఫీ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో వాడు టేబుల్ ఇచ్చినే కంప్లీట్ రాయాలి. సో వాళ్ళ పారాగ్రాఫ్ హింట్స్ ఆధారంగా ఇచ్చినా సరే మనం కంప్లీట్ బయోగ్రఫీ అనేది మనము రాయాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా మనకు నచ్చింది మనము సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. దీనికి కూడా 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో 35 క్వశ్చన్ చూడండి. ఇందులో కూడా ఏ బి అనే 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ వచ్చేసరికి ఫ్రేమింగ్ WH వర్డ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్లో అండర్లైన్ చేస్తాడు కొన్ని వర్డ్స్ని. ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి ఆ వర్డ్ ఆన్సర్ వచ్చేలా మనం క్వశ్చన్ అనేది WHతో క్వశ్చన్ అనేది మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదే మనకు నచ్చితే ఇది రాయొచ్చు. లేని పక్షంలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇది దీన్ని ఏమంటే టేబుల్ కానీ, పై చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ ఏదో ఒకటి ఇస్తాడు. సో దాని నుంచి ఒక పారాగ్రాఫ్ లేదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక దగ్గర రాయాల్సి ఉంటుంది. దానికి కూడా 10 మార్క్స్. సో ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేర్చుకుంటాం. సో ఈ రెండింటిలో కూడా మనము ఒక చాయిస్ చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 3 క్వశ్చన్స్కి మనకి ఈ 6 అనేది ఇచ్చాడు. మనకి 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 6లో మనం 3 రాయిస్తే సరిపోతుంది. సో ఎందుకంటే 33లో కంపల్సరీగా రెండింటిలో ఒకటి రాయాలి. సో 34లో ఈ ఏబీలో ఒకటి రాయాలి. 35లో ఏబీలో ఒకటి రాయాలి. ఈ విధంగా 3 క్వశ్చన్స్కి 3 10s 30 మార్క్స్. ఓకే, ఇంతటితో మనకి ఈ ఎస్ఎస్సి 2021 బ్లూ ప్రింట్ అనేది ఏ విధంగా ఉందనేది మనం 100% మార్క్స్కి మనం నేర్చుకోగలిగాం. ఓకే.